హలో అండి అందరికీ. మనం ఈరోజు స్వీట్ రెసిపీని చేద్దాం రండి. చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పులు పాలు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పాలు వేసామో అదే కప్తో బొంబాయి రవ్వ, తెల్ల రవ్వ అంటాం కదా, మనం ఉప్మాకి వేస్తాము. ఆ రవ్వని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో 1 కప్పు వేసుకొని 1 కప్పు రవ్వ అయితే సరిపోతుంది 2 కప్పుల పాలకి. ఇలా రవ్వను కూడా మిక్సీ పట్టుకొని పాలు అలా పొంగొస్తే చాలు, ఎక్కువ కాగనవసరం లేదు. పాలు ఇలా పొంగొస్తున్నప్పుడు మిక్సీ పట్టుకున్న రవ్వని ఇలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా గట్టిపడుతూ వస్తుంది. అందులో 2 స్పూన్లు గోధుమ పిండి కూడా వేసి కలిపాను. అందులోనే 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం చిటికెడంతా వంట సోడా కూడా వేసి కలిపాను. ఇలా బాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఉండలు ఏం కట్టకన్నా ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ప్లేట్కి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక గిన్నె పెట్టుకొని అందులో మనం ఏ కప్తో అయితే రవ్వ వేసామో అదే కప్తో 2 కప్పులు చక్కెర వేసుకోవాలి. 2 కప్పులు చక్కెర వేసుకొని 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అందులో యాలకుబుడ్లు కూడా ఇలా దంచి వేసాను. చిటికెడంతా సాల్ట్ వేసాను. పాకం పట్టుకోవాలి. తీగ పాకం ఏమి అవసరం లేదు. చక్కెర కరిగిపోయి ఇలా నురుగు వస్తున్నప్పుడు పక్కన దించి పెట్టుకునేసి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఆయిల్ పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. మెత్తగా చూడండి, ఇలా బాగా కలుపుతూ వస్తే మనకు ఉండలు అనేది జాము ఉండలు బాగా వస్తాయి. చూడండి, మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇలా సిలిండర్ షేప్లో చేశాను. చూడండి, జాములు ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని అన్ని ప్లేట్కి తీసి పెట్టుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇలా వేసుకోవాలి. వేసుకొని 1 మినిట్ పాటు అలాగే వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. తిప్పేసి 2 వైపులా బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా కాల్చుకోవాలి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు పాకం చల్లారిపోయి ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి పాకం హీట్ చేసుకొని ఆ పాకంలో ఈ జాములు వేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చేదో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా బాగున్నాయి. ఇలా పాకంలో వేసిన తర్వాత 20 మినిట్స్ అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత చూడండి, పాకాన్ని అంతా పీల్చుకొని బాగా జ్యూసీగా చాలా బాగా వచ్చాయి జాములు. చూడండి, చాలా మెత్తగా, చాలా టేస్ట్గా, చాలా బాగున్నాయి. లీవుల్లో ఇలా చేసి పెట్టిన పిల్లలకు స్నాక్స్ చాలా హ్యాపీగా తింటారు.